జి రత్నకుమార్ గారు సిజిఎం తెలంగాణ వారికి నమస్कार। एंड महेंद्र राउत सर, आपको भी मैं शुभकामना देता हूं सर। आप मेरे बारे में भी आप बहुत अच्छा बात करें, मैं बहुत शुक्रिया अदा करता हूं आपको। सो यू आर फ्रॉम नागपुर। आप गाने के लिए बहुत समझते हैं, बहुत समझदार हैं, क्योंकि आप भी मेरे जैसा बचपन से ही आप गाना सुनते हैं और हिंदी गाना बहुत सुनते हैं। मैं भी हिंदी गाना लाइक करता हूँ। मैं हिंदी गाना को मैं भी बहुत इंस्पायर हुआ था। आप जो इधर मिला है हम बहुत खुश हुआ सब। नमस्कार महेंद्र राउत साहब। ఎదురుగా ఉన్న ఆఫీసర్స్ అందరూ వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ కలకత్తా నుంచి, బెంగాల్ నుంచి వచ్చినటువంటి సార్ ఇక్కడ ఉన్నారు. ఇంకా ముందు వరుసలో కూర్చున్న పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు తెలియదు. వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈనాడు ఈ సర్కిల్ ఆఫీస్లో, సర్కిల్ ఆఫీసర్ కదా, ఆఫీస్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సోదరులకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అక్కలకు, మహిళామణులందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు పండగ. నిన్న ఒక పండగ చేశారు. ఇంట్లో చుట్టాలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, అల్లుళ్ళు, కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి బావమరుదులు ఇవన్నీ ఉంటారు. బంధువులందరినీ వదిలిపెట్టి రేపు దసరా పెట్టుకొని ఈరోజు మీరు బిఎస్ఎన్ఎల్ రజతోత్సవం కోసం రావడంలో మీరు మీ యొక్క డిపార్ట్మెంట్ని ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు అర్థమవుతుంది. మీ ప్రేమకి నేను हम फिदा हो जा रहे हैं आपका जो बता रहे हैं इधर రియల్ సార్. చాలా అంటే పెద్ద పండుగ అండి తెలంగాణలో. बहुत बड़ा उत्सव है सर हमारा तेलंगाना में। ఈ దసరా बहुत बड़ा उत्सव है। ఇటువంటి పండుగ నాడు కూడా మీరు ఈ సమయంలో, ఇప్పుడు మనం కడాయిలో అప్పలు దేవుతున్నట్టు సమయం ఇది. అవన్నీ చేయాల్సి ఉంటుంది, లడ్డూలు చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ సమయం. అవన్నీ వదిలిపెట్టేసుకొని మీరు వచ్చినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ప్రతి వాళ్ళకి తాము పనిచేస్తున్నటువంటి జాబ్ పట్ల ఈ ప్రేమ, ఈ అంకిత భావం ఉంది చూడండి. మీలాగా అందరికీ ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. వెరీ వెరీ గ్రేట్ సార్. మాకు మొన్ననే పెళ్ళయింది సార్, మా అల్లుడు వచ్చినాడు, మా కూతురు వచ్చింది, మేము రాలేము సార్ అంటే సార్ ఏమన్నాడు, ఏం చేస్తాం, ఓకే ఓకే అది ఫ్యామిలీ కదా, బట్ గ్రేట్నెస్. ఇక ముందుగా టెలిఫోన్ కదా మనం మాట్లాడుతున్నాం. ఒక అనేక తీపి జ్ఞాపకాలు సార్ నాకు. అంటే ఒక రిమోట్ విలేజ్లో బతికినవాడిని, పుట్టినవాడిని. ఇప్పుడు రవిప్రసాద్ చెప్పినట్టు చాలా రిమోట్ గ్రామంలో, దూరంగా ఉన్నటువంటి గ్రామంలో, నాగరికతకి నగరాలకి దూరంగా ఉన్న గ్రామంలో పుట్టి పెరిగినవాడు. పెద్ద ఉన్న కుటుంబం కూడా కాదు. నాన్న ఫ్రీడమ్ ఫైటర్, అమ్మ ఫ్రీడమ్ ఫైటర్. ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్లకు ఉండేటువంటి ఆ మనసు మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడూ డబ్బుల గురించి ఆలోచించని వాడు. మా అమ్మ మిషన్ కుట్టేది, మా నాన్న ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళు. అట్లా మమ్మల్ని పెంచారు ఆయన. అక్కడ పుట్టి ఇంటర్మీడియట్లో కూడా స్లిప్పర్స్ కూడా లేకుండా కాలేజీకి వెళ్ళినటువంటి పేద విద్యార్థులలో ఆనాడు పేద విద్యార్థి నేను. టెలిఫోన్ అనే మాటనే సినిమాలో తప్ప నిజంగా చూసింది తెలియదు. 10th క్లాస్ వరకు సినిమాలో చూసేవాడు. అలాంటి నేను, అంత దూరంగా ఉన్న నేను, టెలిఫోన్ ఒక్కసారన్నా జీవితంలో పట్టుకొని హలో అంటామా అని అనుకున్న నేను 25 సంవత్సరాల బిఎస్ఎన్ఎల్ పండుగకి నేను చీఫ్ గెస్ట్గా రావడం, ముఖ్య అతిథిగా రావడం, మిరాకిల్ ఆఫ్ మై లైఫ్. ఇది మిరాకిల్.
స్టూడెంట్. అలాంటి నేను ఇలాంటి ఒక గొప్ప ప్లేస్కి రావడం, ఒక అతిథి పొజిషన్లో రావడం, అలా నన్ను పిలిచినందుకు సిజేఎం సార్కి, పెద్దలకి, మీ అందరికీ, ముఖ్యంగా రవిప్రసాద్ మా ఇంటికి వచ్చాడు. భాస్కర్ ఏమో నా గురించి చెప్పినాడు. ఆయన చెప్పగానే, భాస్కర్ మాకు ఫ్యామిలీ రిలేషన్, మాకు వాళ్ళ మామగారు మా ఎండిఓ గారు. నేను గవర్నమెంట్ టీచర్ని, నేను టీచర్ జాబ్ వదిలిపెట్టి ఈ ఫ్యూచర్కి వచ్చాను. పాఠం చెప్పాలా, పాట రాయాలా, టు బి టు నాట్ టు బి. భగవద్గీతలో అంతే, ఇటెల్లాలా అటెల్లాలా అర్జున్ సమస్య. యుద్ధం చేయాలా, ఆయుధాల కింద పడేయాలా అన్నప్పుడే భగవద్గీత అవసరమైంది కృష్ణుడికి చెప్పడానికి. టు డూ ఆర్ నాట్. నేను కూడా సినిమాకి వెళ్ళాలా, పాఠమే చెబుతూ పాఠశాలలో ఉండాలా అని అనుకున్న సందర్భంలో నుండి సినిమాలోకి రావడం. పాఠ ఒత్తుట, పాఠశాల నుంచి మామూలుట పాఠశాలకు వచ్చాను. అయితే నాకు ఆనంద బాష్పాలు వచ్చే సన్నివేశాలు ఏంటంటే, సార్ రియల్లీ ఐ మూవింగ్ నౌ లైక్ ఎనీథింగ్. ఉదయం 4 గంటలకి ట్రైన్. అప్పుడు మా టెలిఫోన్ ఉంది సార్, మీ టెలిఫోన్ ఉంది. టెలిఫోన్ గమ్మత్తుగా మోతుంది మనది. మన టెలిఫోన్ సౌండే సూపర్ అసలు. అంటే గుళ్ళల్లో సుప్రభాతానికి ఎంత పవిత్రత ఉంటుందో టెలిఫోన్ సౌండ్కి అంత పవిత్రత ఉంది. ట్రింగ్ ట్రింగ్ అని మోతే, నువ్వు సినిమాలతో చూడేమో కానీ నేను తెల్లందాకా నువ్వు తీసిపెట్టు, ఆ ఫోన్ తీసి పక్కన పెట్టు, ఏమి నిద్రపోతుంది మాకు, 4 o'clock పడుకోవడానికి ఎంత అయిపోయింది అని మా ఆవిడ విసుక్కుంటుంటే, ఏంటది టెలిఫోన్ రావడం అంటే మామూలు విషయమా అని అలా తీసుకున్నాను సార్. ఢిల్లీ నుండి ఫోన్ సార్, ఢిల్లీ నుండి I received a phone. सर आप अशोक तेजा हैं? हाँ, मैं होम डिपार्ट से बात करता हूँ, आपको नेशनल अवार्ड आ गया है. तो ఆ మాట, ఆ టెలిఫోన్ సౌండ్, మా ఆవిడ విసుగు, నేను దాన్ని పట్టుకోవడం, ఆ మాట, బహుత్ శుక్రియా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పేసి ఫోన్ పెట్టేసి మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, నాకు నేషనల్ అవార్డు వచ్చింది, ఫోన్ లేకపోతే అంటావు ఏంటి నువ్వు అని అన్నాను. సో షీ వాజ్ వెరీ హ్యాపీ. ఎన్ని శుభవార్తలు తీసుకొచ్చిందో మన టెలిఫోన్. ఆ టెలిఫోన్ మేము ఎలా మర్చిపోతాం. So many good news is from only our telephone. ఇలా మీ దగ్గరికి నేను బయలుదేరుతున్న కార్లో కూర్చోగానే టెలిఫోన్కు నాకున్న సంబంధం ఏమి అనుకుంటే ఒక్కొక్కటి అనేకమైన జ్ఞాపకాలు. టెలిఫోన్లో ఒక ఆమె ఫోన్ చేసి, హలో అమ్మా, మామూలు టైం నైట్ కాదు, హలో సార్ అశోక్ తేజ గారు మాట్లాడుతున్నారా? నేను సార్. చెప్పమ్మా ఎవరు మీరు అంటే, సార్ నేను సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అప్పుడు చంద్రబాబు గారు సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు సార్. సీఎం గారు లైన్లో ఉన్నారు సార్. మీరు ఊహించండి అసలు, ఒక గ్రామ పిల్లోడు, ఒక పల్లెటూరు పిల్లగాడు, ఏ విలేజ్ పర్సన్ ఫ్రమ్ వెరీ విలేజ్ పర్సన్ టెలిఫోన్లో, సార్ లైన్లో సీఎం గారు ఉన్నారు. ఎలా ఉంటుంది? ఇగో ఇలా ఉంటుంది. ఈ లైన్ ఇంత బాగుంది. అప్పటి నుంచి నారాయణ రెడ్డి గారి మీద నాకు ఒక రోల్ మోడల్. ఆయన నాకు చదువు చెప్పలా, ఆయన దగ్గర నేనేమి శిష్యుని కాదు, కానీ
ప్రత్యక్ష శిష్యుల్ని కాదు, కానీ ప్రతి క్షణం శిష్యుల్లాగే నేను బతికాను ఆయనకి. ఆయనలాగా పాట రాయాలి, ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా ఇట్లా అనుకునేవాడిని. మా నాన్న తర్వాత నేను ఇష్టపడేటువంటి మహానుభావుడు నారాయణ రెడ్డి గారు. అలా 6వ తరగతిలో నేను గన్న కళ ఏంటంటే, ఎప్పటికైనా చనిపోయే వరకైనా సరే నారాయణ రెడ్డి గారి పేరు మొదలు ఉండాలి, సినిమా తెర మీద 2వ పేరు అశోక్ తేజ ఉండాలి అనుకునేవాడిని 6వ తరగతిలో. అలా వస్తే అంటే మనం అనుకోవడం అన్న దాంట్లో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే అది ఎలా పరిణమిస్తుందంటే, కరెక్ట్గా 20 ఏళ్ళ తర్వాత ఒసే రామలమ్మ సినిమాలో ఫస్ట్ పేరు నారాయణ రెడ్డి, సెకండ్ పేరు ఒక గోల్ పెట్టుకుంటే, ఒక నిజమైన గోల్. అంటే ఇప్పుడు నేను సచిన్ టెండూల్కర్ లాగా నేను దాన్ని ఏమంటారు, ఒకే ఆట లోపల 10 సిక్సర్లు కొట్టాలని నేను కోరుకుంటే నా అంత తెలివి తక్కువ ఇంకోటి లేదు. నాకు బ్యాటే పట్టరాదు, నాకు పెన్ను పట్టుడు తప్ప బ్యాట్ పట్టుడు రాదు. ఆ కోరుకోవడంలో నిజాయితీ ఉండడం వల్ల, నేను మా అమ్మ నాన్నల ఆశీర్వాదం వల్ల నేను ఇవాళ మీ ముందు నిలబడేటువంటి ఒక అర్హత, ఒక యోగ్యత, సిల్వర్ జూబ్లీ ఆఫ్ బిఎస్ఎన్ఎల్లో నేను అతిథిగా వచ్చేటువంటి యోగ్యత రావడానికి నా పాట, నా తల్లిదండ్రులు కారణమని మీ ముందు నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నన్ను సినిమాలో వీడు బాగా రాస్తాడని పరిచయం చేసినటువంటి ఆయన దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణ పాలకొల్లు సార్, దాసరి నారాయణరావు గారు. ఆయన దగ్గరికి నేను మొదటిసారి వెళ్ళినప్పుడు, అప్పటికే ఏదో ఒక సినిమా ఒకటిసారి రాశాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఏం రాసావు అంటే, నేను 2 సినిమాలు రాశాను సార్ అంటే ఆయన అన్నాడు, ఆ సినిమా వద్దు, నువ్వు అసలు ఏం రాసావు నీ లైఫ్లో అన్నప్పుడు నేను అది సినిమాలకు వద్దురా, నువ్వేం రాసావు అది నాకు వినిపించన్నాడు ఆయన. అప్పుడు నేను ఇప్పుడు తమ్ముడు రవిప్రసాద్ చెప్పినట్టు, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 సాలేటి వానకి తుళ్ళింత, ఇంకా సాలు సాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చనువాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల్లో డెక్కల్లో రెక్కల్లో నువ్వు చక్కగా మోసేవు మొక్కల్ల, పర్వమొచ్చి చేను వంగే పైరు కాపు మేలు పొంగే, పంట బిడ్డను రైతు బండి కట్టినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక నేలమ్మా. ఈ పాట నేను దాసరి గారు. పెళ్లిలో మనం పెంచుకున్న బిడ్డను అల్లుడి చేతిలో అత్త చేతిలో పెట్టి మనము గుండె పగిలేలాగా తల్లిదండ్రులు ఏడుస్తారు. అట్లాగే ఆ ఏడుపు నా బిడ్డ వెళ్ళిపోతుందని. అదే రకంగా ఈ నేల కూడా వరి పండి పెద్దగైన తర్వాత దానికి విత్తులు వచ్చేసి మొత్తం గొలుసులు వచ్చిన తర్వాత కోసి మూటలు కట్టి బండికి ఎత్తిస్తుండే నేల మీకుందో ఆ నేపథ్యం లేదు. ఆ కోసిన తర్వాత మీరు చూస్తే అన్ని పగుళ్ళు పడుతుంది, వాటర్ ఆపేస్తారు కాబట్టి తడి లేకుండా పగుళ్ళు పడుతుంది. అది చూసి అనిపించింది, నా బిడ్డ వెళ్ళిపోతుంది కదా, నా పంట బిడ్డ బండి తీసుకుపోతున్నారు, ఏ కప్ప చెప్తారో మార్కెట్లో, ఇప్పటిదాకా పెంచుకున్న నా బిడ్డ వెళ్ళిపోతుందని గుండె పగిలి నేల ఏడుస్తుందేమో అని ఆలోచన అప్పుడెప్పుడో వచ్చింది. నేను చెప్పేసాను 96 డిసెంబర్. కానీ ఇప్పుడు నేను ఆ 96 డిసెంబర్ని ఆ చంద్రబాబు, అశోక్ తేజ గారు మీరు ఒకసారి మా ఆఫీస్కి రావాలని అనుకుంటున్నాము, ఎలా ఉంటుంది? 25 years ఫంక్షన్ అంత ఆనందంగా ఉంటుంది, సిల్వర్ జూబ్లీ బిఎస్ఎన్ఎల్ అంత ఆనందంగా ఉంటుంది. ఇలా ఎన్ని చెప్పేది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు వారి పిఏ ఫోన్ చేసి, సార్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు మాట ఏం లేదు, మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వము 2 రాష్ట్రాలకు కలిసి మిమ్మల్ని స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు నేను కంటిన్యూ అవుతున్నాను, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గానే కంటిన్యూ అవుతున్నాను ఇప్పటికీ. అంటే
మీతోటి నాకు కేవలం తీగ సంబంధం కాదు, పేగు సంబంధం ఉంది. మీకు మాకు పేగు సంబంధం. కాబట్టి నేను మీతో ఒక నేషనల్ అవార్డుగా, ఒక 3000 పాటలు రాస్తున్న రైటర్గా, ఒక సెలబ్రిటీగా నేను రాలేదు. నేను నా పిల్లలకి, నా కుటుంబానికి, మా అమ్మకి, నా భార్యకి, నా బిడ్డకి అనేక శుభవార్తలు అందించినటువంటి ఒక పేగు సంబంధంతో మీ దగ్గరికి వచ్చినాను. నేను ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ లైక్. ఇది ఒక రకంగా ఒక గ్రాట్యుటీ, ఒక రుణం తీర్చుకునే ప్రయత్నం, ఒక రుణం తీర్చుకునేటువంటి ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను తప్ప నేను చాలా పెద్దవాడిని మీతో రావడానికి, మీకు ఏదో సందేశం ఇవ్వడానికి కాదు. సందేశం ఇవ్వడానికి కాదు, మీకు నేను కృతజ్ఞత చెప్పడానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిఫోన్కి నేను ధన్యవాదాలు చెప్పడానికి నేను చెప్పుకునే అవకాశంగా నేను దీన్ని భావిస్తాను. సార్ అడిగారు, మీ జీవితంలో, మీ ప్రయాణంలో మీ మీద ఎవరి ప్రభావం? మా నాన్న గొప్ప పాటల రచయిత. 15th ఆగస్టుకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ తెలంగాణ నైజాం స్టేట్కి మాత్రం 48 సెప్టెంబర్ 17కు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ మధ్యలో జరిగినటువంటి పోరాటంలో, సాయుధ పోరాటంలో, స్వాతంత్ర్య పోరాటంలో 4000 మంది చనిపోయినారు సార్. అది కూడా ఇదే సెప్టెంబర్, అంటే మనం అక్టోబర్లో ప్రవేశించాం. ఆ పోరాటంలో చావో రేవో అని తీర్చుకోవడానికి గన్ పట్టుకొని, పెన్ పట్టుకొని పోరాటం చేసినటువంటి మా నాన్న, మా అమ్మ ఆ పోరాటంలో పాల్గొన్నారు. కాబట్టి ఆయన రైటర్ కనుక, మా అమ్మ గొప్ప గాయని, మా నాన్న గొప్ప రైటరు. మా నాన్న పాడుతుంటే మా అమ్మ వెక్కిరించేది, ఏంటి ఎలా పాడతారేంటి, అది అలా కొంచెం పైకెత్తిందని. అసలు మా నాన్న పెద్ద సింగరు, కానీ మా నాన్న పెద్ద సింగర్ కానీ మా అమ్మమ్మ నాన్న సింగరా? మీ పెద్ద మీ శ్రీవారులు చాలా పెద్దవాళ్ళు కావచ్చు మాకు, కానీ మీకేమన్నా పెద్దవాళ్ళ? కూర్చుంటే అంటే కూర్చో. సో అలా నేను నాన్న నుంచి నాకు ఈ పాట వచ్చింది. 4th క్లాస్, నేను 9 years ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ 4th క్లాస్, ఫస్ట్ పాట నేను రాసింది నేను 4th క్లాస్లో 9 years ఉండేటప్పుడు నేను రాసిన పాట. అది కూడా నేను జెండా మీద రాసినాను. వినవే పేదల గాథ, దగదగలాడే జెండా, నిగనిగ మెరిసే జెండా, వినవే పేదల గాథ, చల్లారదు ఆకలి బాధ. That's my first song. మా నాన్నకు వినిపించేది ధైర్యం లే. మా అమ్మకి చెప్పా, అమ్మ నేను ఒక పాట రాశాను. అప్పుడే మా అమ్మ, నీ బొందపాట రాసినావు, పోయి 5 చదువుకోపో అంటే, గోవింద ఇవాళ నేను ఇక్కడికి వచ్చేది లేదు, నాకు రాష్ట్రపతి ప్రబంధం ఇచ్చేది కూడా. మా అమ్మ, నిజమా బిడ్డ పాట రాసినావు నువ్వు, జబర్దస్త్ మంచిగా ఉంది బిడ్డ నువ్వు రాస్తుంది. మా అమ్మ పెద్ద చదువుకోలేదు సార్, బాగా రాసిన బిడ్డ అని చెప్పి మా నాన్నకు నేను లేనప్పుడు చెప్తే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి టీ అందరికి ఛాయ్ ఇచ్చి, మావాడు ఒక పాట రాసినట వినండి అని. ఆయన వినకుండా ఆయన ఫ్రెండ్స్ తోటి వినిపిస్తే, నేను ఈ 4 లైన్లు నేను రాసిన పాట వింటే వాళ్ళు బాగుందని కొట్టిండ్రో బాగలేదని కొట్టిండ్రో కానీ కొట్టిన చప్పట్లు. అంటే ఒక మొక్క దశలో ఉన్న, అప్పుడప్పుడే మొక్కలాగా ఉన్నటువంటి నన్ను ఒక నిగ్గు తేలేలాగా నేను రాయడానికి అమ్మా నాన్న ఇచ్చిన ప్రోత్సాహం, ఆ చప్పట్లు నేను ఎప్పటికీ మర్చిపోలేను. రవీంద్ర ఠాగూర్ సినిమాలో నేను రాసిన శ్రీశ్రీ పల్లవి తీసుకుని నేను రాయాల్సి వచ్చింది సార్. చిరంజీవి గారు చెప్పినారు, నేను సైతం అనేది ఆ పల్లవి నాకు కావాలి, దాని తర్వాత నువ్వు రాయాలి, దాన్ని సమానంగా చేస్తూ రాయాలని. అసలు సినిమా పాటలు రాయడమే పరీక్ష. దాంట్లో శ్రీశ్రీ లైన్స్ పెట్టి దానికి మనం జోడించాలంటే ఏమాత్రం అటుటైనా కూడా కుప్ప కూలిపోద్ది పాట.
అప్పుడు ఆ పాట రాసినప్పుడు సరే దాని నేషనల్ అవార్డు వచ్చింది. మేము వెళితే అక్కడ ఆ సంవత్సరం నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళందరూ ఉంటారు, ఇట్లా మీలానే కూర్చుంటారు ఇక్కడ రాష్ట్రపతి. అప్పుడు నా అదృష్టం ఏంటంటే లక్కీలీ అప్పుడు అబ్దుల్ కలాం సార్ మాకు రాష్ట్రపతి. అంటే మిగతా రాష్ట్రపతులని కాదు, అట్లా కాదు, అందరు గౌరవనీయులే. కానీ ఎందుకు నాకు గుండెల్లో ఇష్టమైన, చాలా మందికి మీకు కూడా ఇష్టమైనటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా ఈజ్ ద ఓన్లీ పర్సన్ అబ్దుల్ కలాం. ఆయన ఉన్నారు అక్కడ. అయితే అనౌన్సర్ ఇట్లా, నీ పేరు ఇప్పుడు తులసి కనుక నా పాట పాడి నాతో సంతోషం పెట్టినట్టు ఒక అక్కడ ఉన్న యాంకర్ సుధన అశోక్ తేజాజీ ప్లీజ్ కమ్ టు డాన్స్ అన్నప్పుడు అలా మీరు చప్పట్లు కొడతారు కదా. నా ఎదురుగా ఉన్న అందరూ అవార్డీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కొడతా ఉంటే నాకు వాళ్ళు కొడుతున్న చప్పట్లు వినిపించలా. నేను 9 ఏళ్ల పిల్లగాడిగా ఉన్నప్పుడు మా నాన్న ఫ్రెండ్స్ కొట్టిన చప్పట్లు మాత్రమే. రియల్ అంటే ఒక బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలో, వాళ్ళు పెద్దగా చదువుకోకున్నా వాళ్ళు నన్ను, కాబట్టి ఇవాళ నేను పాటంతా వాడిని చేసింది మా అమ్మ నాన్న, వాళ్ళకి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ సినారాయణ రెడ్డి గారి ప్రభావం చాలా మీద ఉందంటే ఆయన లాగా రాయడం అని కాదు, ఆయన పాటలు వినేవాడు. ఈ నల్లని రాళ్ళలో అనే పాట విన్నాను. ఈ నల్లని రాళ్ళల్లో కళ్ళు ఉంటాయి బై అనుకునేవాళ్ళం. ఇవేమో రాయి, ఆయన కన్ను అంటాడు, కన్ను అంటే స్మూత్ కదా, ఈ రాయం తాక దెబ్బ తాకుతుంది, రక్తం వస్తుంది. ఇట్లా కన్ను అంటే ఏంటి ఏం అర్థం కాలే నాకు. మా నాన్నని అడిగితే ఆయన ఆ పోయిట్రీ చెప్పాడు, ఇంత బాగుంది, ఈ లైన్ ఇంత బాగుంది అని. అప్పటి నుంచి నారాయణ రెడ్డి గారి మీద నాకు ఒక రోల్ మోడల్ ఆయన నాకు చదువు చెప్పలా. బండి తీసుకుపోతున్నారు, ఏ కంప చెప్తారో మార్కెట్లో, ఇప్పటిదాకా పెంచుకున్న నా బిడ్డ వెళ్ళిపోతుందని గుండె పగిలి నేల ఏడుస్తుందేమో అనే ఆలోచనతో నేను ఆ మాట రాస్తాను. అది దాసరి గారికి బాగా నచ్చింది. అలాగే తల్లి నువ్వు నవ్వితే మాగాని, నేల నవ్వితే, మనం నవ్వితే తెల్లగా ఉంటుంది వెన్నెల్లాగా, నేల నవ్వితే తెల్లగా నవ్వదు, నేల నవ్వితే పచ్చగా ఉంటుంది. తల్లి నువ్వు నవ్వితే మాగాని, ఎద తలుపు తీసావంటే సింగరేణి, ఆమె కడుపు లోపలికి వెళ్ళిపోతే సింగరేణి బొగ్గులుంటాయి. తల్లి నువ్వు నవ్వితే మాగాని, ఎద తలుపు తీసావంటే సింగరేణి, తనువునే తల్లి తీసిన, మనసునే తొలి చేసిన, పొట్ట తిప్పలకు బిడ్డలు, నీ పొట్టలో పడుతున్న తిప్పలు, ఏ రోజుకా రోజు తీరి, నూరెళ్ళ ఆయుష్ కోరి, కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ నేనమ్మా. టీచర్గా పనిచేశాను కదా, టీచర్ని కాబట్టి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతాను సైన్స్ తెలుసు. కానీ నువ్వు ఏదో సంవత్సరానికి ఒకసారి తిరుగుతున్నావు అని రాస్తే అది పోయిటరీ అవ్వదు. కాబట్టి నేనేం చేశాను, నేను చూసిన సంఘటన, గర్భవతి అయిన తల్లి గుడి చుట్టూ తిరుగుతూ ఉంది. ఏందమ్మా 9 నెలలు అంటున్నావు, అపసొప్పాలు పాడుకుంటే గుడి చుట్టూ తిరుగుతున్నావు అంటే, నా బిడ్డను నా కొడుకు మంచిగా పుట్టాలి కదా అన్న, అందుకే దండం పెట్టుకుంటూ తిరుగుతున్నా అన్నది. కరెక్ట్గా అది నాకు గుర్తుంది. కాబట్టి భూమి లోపల పనిచేస్తున్నటువంటి కార్మికులు క్షేమంగా ఉండాలని కావచ్చు, ఈ భూ తల్లి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందని రాసినటువంటి ఒక ఆలోచన. ఇలా ఆ మహానుభావుడికి నా మాటలు నచ్చినాయి, నా పాటలు నచ్చవడం వల్ల ఆయన ఒక మాట అన్నారు, ఇప్పుడే సార్ చెప్పినారు ఆ మాట, నిన్ను సినిమా ఇండస్ట్రీలో మరో శ్రీశ్రీ గారిని నిలబెడతాను రా, నువ్వు వచ్చేసే అన్నారు సార్. ఈ సెట్ దాసరి సార్ ద సేమ్ యూ టెల్ ఐ టోల్డ్ యూ. సో అక్కడ ఉసే రాములమ్మ సినిమాతో నా బ్రేక్, అప్పటిదాకా బ్రేక్ లేదు బాగా,
మీ అందరికీ తెలిసింది. ఒకసారి మీరంటే మరి యువకులు ఉంటే మీరు అప్పుడు చిన్నపిల్లలు కావచ్చు, మీరు ఎవరన్నా ప్రైమరీ స్కూల్లో ఉన్నారో మరి హై స్కూల్లో ఉన్నారో, కానీ మీ నాన్నలకో మీ అన్నలకో మీ అమ్మలకు మాత్రము ఒసే రామలమ్మతోటి శుద్ధాల శక్తి అనే పాట ముద్ర పడిపోయింది. అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది అన్నమాట. అలా అనేకమైనటువంటి పాటలు ఇప్పుడు మీరు గుర్తు చేసినారు. అమ్మాయి పాడే ప్రయత్నం చేసింది. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసి. దీనికి ఒక సంగతి చెప్తాను మీరు నవ్వేటందుకు. ఒకసారి నేను ఇట్లాగే ఈ పాట రాయమని శేఖర్ కమల గారు మా ఇంటికి వచ్చారు, మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి చెట్టు అని చెప్పి వెళ్ళిపోయారు. నేను కూర్చొని రాస్తున్నా. నాకు 2 మనవరాలు. మీరు నన్ను ఏజ్ విషయంలో మీరు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఏజ్ విషయంలో అండర్ ఎస్టిమేట్ కంటే నేను పెద్ద ఎంగు కాదు, ఇంత రంగే, ఇది ఓన్లీ రంగు మాత్రమే. అయితే నా మనవరాలు 2 గొడవ చేస్తున్నాను. నేను వెళ్ళి బంగారాలు మీరు గొడవ చేయొద్దు, నేను పాట రాసుకుంటున్నాను కదా అంటే మా పెద్ద మనవరాలు అన్నది కదా, తాత చూసిన సరే బిస్కెట్ వేస్తుండే మనకు అనగానే వాళ్ళ చెల్లేమంటది, ఉత్త బిస్కెట్ కాదే క్రీమ్ బిస్కెట్ వేస్తాడు. నేను యురేకా అని అన్నాను. మావిడ వాళ్ళు క్రీమ్ బిస్కెట్ ఏంది, నేను యురేకా. నాకు ఇప్పుడు దొరికింది తల్లి అనుకున్న లోపలికి తల పెట్టేసుకొని క్రీమ్ బిస్కెట్ వేసిందే అనే పాట రాయడం. మీరు సెల్ ఫోన్ నొక్కగానే మీరు పాట వింటారు. పాట వెనుక ఏం జరిగిందనేది మీకు చెప్తే మీరు ఉత్సాహపడతారని ఇవన్నీ నేను చెప్తా ఉన్నాను తప్ప పాటది ఉంది. టక్మని మీటర్ నొక్కేస్తే నాకన్నా బ్రహ్మాండంగా వాడే తులసి కన్నా నాకన్నా బ్రహ్మాండంగా వాడే బాలుగారే మీ చెవుల్లోకి వచ్చేస్తాడు. మళ్ళీ నేను మీ చెవుల్లోకి వచ్చి బాధపడడం. అయితే వాట్ వి హ్యావ్, ఒక సృష్టి జరిగినప్పుడు తల్లులు ఏమనుకోవద్దు. ఒక బిడ్డకు మీరు జన్మ ఇచ్చినప్పుడు, ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ద సిజేరియన్ మదర్స్, ఐఎమ్ నాట్ టెలింగ్. ఇప్పటి తల్లుల గురించి నేను చెప్పట్లా, ఇప్పుడు అన్ని కోతలే కదమ్మా. ఆ తల్లుగా నార్మల్గా సృజనకారుడికి, ఒక క్రియేటర్కి ఒకటి రావడానికి ఒక తల్లి పుట్టప్పుని ఎట్లా పడతానో రైటర్ కూడా అట్లాగే పడతానని మీకు చెప్పడం కోసం నేను చెప్తాను. పుట్టినప్పుడు అనే మాట వచ్చింది కాబట్టి చెప్తా. ఒకసారి నేను ఒక సినిమాలో భార్య గురించి రాయాల్సి వచ్చింది. అక్కడ బతుకు ముళ్ళ బాటలోన జతగ స్నేహితురాలవైతివి, కళ్ళ నీళ్ళు తుడిచి వేళ తోడబుట్టిన చెల్లెవైతివి, వెనుక ముందు లాడినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి, పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లులైతివి, అమ్మ మీకు దండమే. ఈ అశోక్ అన్న దండం మీకు. క్రియేషన్ లో అంత సతమతం కాకపోతే అంత నరకయాతన పడాల్సి ఉంటుంది. కానీ చాలా ఇష్టం, ఆ బాధ పడడం కూడా చాలా ఇష్టం. 31 సంవత్సరాల్లో చాలా చాలా పాటలు చాలా పుస్తకాలు. नारायण रेड्डी साहब का वो आदर्श है చూపించండి సార్. ఆ క్రమంలో అనేకమైన పాటలు శంకర్ సార్ ఉన్నాడు. లేదు సార్, తెలుగులో అంటాం. ఏమంటాం? యంత్రంగా సార్, యంత్రుడు అంటాను. చెప్పారు. ఈజ్ వెరీ హ్యాపీ. మన మనిషి అంటాను సార్.
అని చెప్పి ఆ పాట అసలు మనిషిలోనే హృదయం పలవట్లేదు, ఉన్న హృదయం ఊడ్చిపోతా ఉంది, ఊడిపోతా ఉంది, మారిపోతా ఉంది. నువ్వులో హృదయం కొంచెం కొలవడం అనేది రోగో కోసం ఇట్లా అనేకమైనటువంటి పాటలు నేను రావడం జరిగింది. దూరవాణి నేను ఈ సందర్భంలో నేను మా సిసిఎం సార్కు ఐఎమ్ రిక్వెస్టింగ్, సార్ దూరవాణి అంటారు సార్, మీరు టెలిఫోన్ చక్కగా ఉందంటే దూరం చూడండి సార్. దూరవాణిని ఎందుకు పెట్టినో కానీ మా ప్రజలకు దూరం అయిపోయింది సార్. కాబట్టి మీరు దాని దగ్గర వాణి చేస్తున్నారు సార్. దూరవాణిని హృదయాన్ని లేకి పల్లెటూరులోకి చేరే వాణిలాగా మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రజావాణిగా మారాలి. ప్రజావాణిగా మారడానికి మీరు ప్రజలకి ఇవాళ ఉన్న ఈ ప్రైవేటైజేషన్లో వాళ్ళు ఏం డిస్కౌంట్ ఇస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. కానీ మరి మీరు ఏ ప్రజలకు ఒక వేరే వేరే ఇట్లాంటి ఉన్నాయి కదా సార్, వాటికన్నా మీరు కనుక ఎక్కువ కనుక ఏమన్నా ప్రజలకు సౌకర్యంగా ఉంటే తప్పకుండా మళ్ళీ దూరవాణి మళ్ళీ హృదయాల్లో దూరేవాణి అవుతుంది. పల్లెల్లోకి దూరేవాణి కాదు, దూరవాణి కాదు, గుండెల్లోకి దూరేవాణి కావాలని అందుకు మీరు కృషి చేస్తారని, ఆ సందర్భంలో ఇంకా ఏదైనా నా నుండి ఏదైనా సపోర్ట్, ఏదైనా సభలో, ఏదైనా ప్రచార కార్యక్రమంలో ఏదైనా అవసరమైతే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అసలు ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో పాటు ఈ ప్రజావాణి అయినటువంటి దూరవాణిని కూడా మనం పల్లెటూరులోకి తీసుకెళ్దాం సార్. తీసుకెళ్తే మనం మోడీ గారు కూడా మనల్ని చెప్పినారు, మనం స్వదేశీ వాటిని బాగా ప్రోత్సహిద్దాం. ఎందుకు ఇంకా ఎంతకాలం ఆధారపడతాం ఈ అమెరికా మీద, చైనా మీద అంటున్నాడు. ఆయన కనుక అది సీరియస్ గా నిర్ణయం తీసుకుంటే, నిజంగా తీసుకుంటే అది పెద్ద సమస్య కాదు సార్. అసలు మేమే మా ఫోన్ తీసి పక్కన పెట్టేసి బిఎస్ఎన్ఎల్ ఫోన్ తీసుకునేలాగా మీరు చేయాలి. ప్రజలకు రెడీగా ఉంటారు సార్, ప్రజలు ఎప్పుడు రెడీగా ఉంటారు సార్. దేర్ ఇస్ నో మిస్టేక్ సార్, ప్రజలకి ఏం మిస్టేక్ లేదు సార్, ప్రజలు రెడీగా ఉంటారు సార్. మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే మార్గం ఆలోచించండి. దాని గురించి కొంత స్క్రిప్ట్ తయారు చేయండి, కొన్ని యాడ్స్ తయారు చేయండి, కొంత ప్రజలలోకి తీసుకెళ్ళడానికి ఫ్లెక్సీని పెట్టండి. దాన్ని ఇట్లా మీరు ప్రజల్లోకి, మేము ఆర్ఆర్ అనే సినిమా ఉంది, ఆ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఎంత మార్కెటైజ్ చేశారు, ఎంత మార్కెట్ చేశాం. మొట్టమొదటి ఒక పాట మాత్రమే ఇంతే వినిపిస్తాం, బాగుంది అనుకుంటారు, మళ్ళీ తర్వాత ఇంకొంచెం ఇలా ఒక మార్కెటింగ్ అనేది వాళ్ళ మామూలు అయిపోయింది, వాణిజ్యమే. మీరు కూడా బిఎస్ఎన్ఎల్ని ఒక మార్కెటైజ్ పద్ధతి, ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయేటువంటి మార్కెటైజ్ పద్ధతిలో మీరు తీసుకెళ్ళి, ఏం సార్ హింసకు తలతలమాడే మెరుపు మిగిలమాడే రేపు అంటే మీరు తీసుకున్నాం, మేము కొనుక్కున్నాం. సర్ఫ్ సంఘం రైట్, సర్ఫ్ సంఘట మర్చిపోండి, ఇప్పుడు సర్ఫ్ అని తీసుకున్నాం. మేము రెడీగా ఉన్నాం సార్, ఏమంటే మేము ప్రజలు మేము రెడీగా ఉన్నాం. మీదే ఆలస్యం, మేము రెడీగా ఉన్నాం, మీరు మాలోకి తీసుకెళ్ళారు. ఓ మరమనిషి మాలోకి రా కాదు, ఓ టెలిఫోన్ మాలోకి రా, మా హృదయంలోకి రా, నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా చెప్తూ, నేను ఎప్పుడో పాట రాశాము 27 ఏళ్ల కింద, టెలిఫోన్ ధ్వనినా నవ్వేదానా అని రాశాం కదా. అది నాకు డబ్బులు ఇచ్చినాను సార్, మా పోలీసులు గారు రాశారు ఆ పాట. టెలిఫోన్ ధ్వనిలా విన్నానని గుండె పగిలిపోయింది నాకు. ఎక్కడ నవ్వుతుంది కావచ్చు అమ్మాయి, ఎట్లా చూసినా నాకు అర్థం కాదు. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదా, నేను ఒక సినిమాలో రాలా కానీ నేను పాట రాశాను, పేరుగా రాయమన్నారు ఒక ఆయన. అది లక్కీ, కొన్ని సినిమాలు అవుతాయి ఆగిపోతాయి, మామూలే. ఆగిపోయిన సినిమాలు ఎక్కువ, వచ్చే సినిమాలు తక్కువ. ఫెయిల్ అయ్యే సినిమాలు ఎక్కువ, సక్సెస్ అయ్యే సినిమాలు తక్కువ. ఎక్కడైనా ప్రపంచంలో సక్సెస్ రేట్ ఎప్పుడు 10%, 90% ఫెయిల్ అవుతుంది. ఆ 10%లో మనం ఉండడం కోసం చేసే ప్రయత్నమే జీవితంలో అత్యున్నతమైనటువంటి తెలుసుకుని.
నేను ఎక్కువ రాసా, ఒక పేరు కావాలయ్యా నేను సెల్ ఫోన్ మీద అడిగాను. మా నిర్మాత అడిగితే ఏమన్నా ఉంది సార్ అంటే ఎట్లా రాస్తావు అంటే పిలువకురా అలుగకురా సెల్ ఫోన్లో నా ఓ రాజా మా డాడీ పక్కనే ఉన్నాడు. పిలువకురా అలుగకురా సెల్ ఫోన్లో నా ఓ మై ఫ్రెండ్ మై డాడీ ఈజ్ రెడీ. ఇట్లా నేను రాశాను. బాగుంది అనుకున్నాను అందులో వస్తాయా రావు. అందుకని ఒకసారి ఆత్రేయ గారు చెప్పారు, నేను రాసి చింపేసిన ఎక్కువ, సినిమాలో వచ్చినవి తక్కువ. కాబట్టి ఒక్క పాట రాయడానికి మేము 25 పాటలు రాసే అవకాశం. 25 పాటలు పక్కన పెడితే 26 ఓకే. సినిమా పాట అంతా ఈజీగా మీరు తప్పన ఏముంటే మీరు రాసిన మాకు తెలీదా ఏమని. చిన్నప్పుడు నా కొడుకు నా పాటలు బ్రహ్మాండంగా ఉసేరాల్లో నడుస్తూ ఉంటే నాకు నెక్స్ట్ అవార్డు వస్తుంది. ఏముంది నాన్న మీ పాటలు మాకు ఇచ్చే. ఏం రాస్తావు అంటే ఏముంది కూరేసుకోబోయి చారేసుకున్నా అందులో హర్యానా ఏంటంటే మరి రాలేదా ఆరేసుకోబోయి పాడేసుకున్నాను దాంట్లో కూరేసుకుని చారేసుకున్నాను. ఓకే కదా అంతే కదా పాటలు. అంత తేలికైపోయింది మా పాట. కానీ అది రాయడానికి చాలా కష్టం. కష్టంగా రాయడం అంత ఈజీ లేదు, సులభంగా రాయడం అంత కష్టం. కాబట్టి మీరు ప్రజల్లోకి రావడం చాలా సులభమే కావచ్చు, కానీ చాలా కష్టపడాల్సి. మీరు కష్టపడితే ప్రజలమైన మేము రెడీగా ఉన్నాము. అందులో ఒక రైటర్గా ఒక మీలాంటి మనసులలో స్థానం సంపాదించుకున్న మనిషిగా నేను మీకు సిద్ధంగా ఉంటానని సిజేవి గారు చెప్తూ, ఆర్ఆర్ సినిమాలో అమ్మాయి పాడే ప్రయత్నం చేసింది. అమ్మాయి ఏమో అమ్మాయి రాసిందేమో అబ్బాయికి. అబ్బాయి పాట అమ్మాయి పాట ఎట్లా ఉంటుంది పాపం, చాలా కష్టపడుతున్నాం. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసునెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురం భీముడో కొమురం భీముడో రగరగ సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. మొత్తం భాష కారువై పారే నీ గుండె నెత్తూరు నీలమ్మ నుదుట బొట్టయింది చూడు అమ్మ కాళ్ళకు పారాణయింది చూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు. కొమురం భీముడో కొమురం భీముడో పుడమి తల్లికి జనమా అరణామిస్త్రీరో. ఇంతసేపు నన్ను నా మాటలు మీరు ఎంజాయ్ చేస్తున్నారు. బట్ అందరికి హాట్ టైం అవుతుంది కాబట్టి నేను సభాభావం కూడా చూసుకోవాలి. కాబట్టి నాదేముంది, నేను మాట్లాడుతూనే ఉంటా. సాయంత్రం 5 గంటలకు నేను గ్యారెంటీ నేను ఏదో తిరగపోతే మీరు నాకు గ్యారెంటీ ఇవ్వలేదు. కనుక నేను ఇంత బరువైన పాటతో ఇప్పుడు కానీ దేవుడు వరమందిస్తే ఇప్పుడు నాకు పాడండి తర్వాత ఏదో ఉంటుంది ఎందుకమ్మ కోరుకోవడం. దేవుడు వరమందిస్తే బిఎస్ఎన్ఎల్ సభనే కోరుకుంటానే కూడా పాటై నేను వస్తానే. కాశ్మీరులో కనబడుతుందా మీ నవ్వులలోని అందం, తాజ్మహల్లో వినబడుతుందా మీ చేతులలోని శబ్దం, నా పాటకు చిరునామా మీరే
బాధకు చిరునామా మీరు తలుచుకుంటే ఏమైనా ఉంటుంది. ఆఫ్టర్ ఒక విలేజ్ పిల్లగాడు తలుచుకుంటేనే రాష్ట్రపతి దాటిపోయినాడు. ఇంతమంది మేధావులు, ఇంతమంది కర్మశాలి, ఎంతమంది బాగా అంకిత భావంగా పనిచేసి మీరు తలుచుకుంటే పోవడం ఈజీ. బట్ ఒక్కటి ఒక్కటే ఒకటే అననం ఒకటే అననం ఒకటే అంత్యం ఒకటే అననం ఒకటే అననం ఒకటే అననం ఒకటే అంత్యం తెలుగు పొందే వరకు అనుకోలేదు మనకు బ్రతుకు అంటే తెలుగు తెలుగు మొదటి బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రాని ప్రైవేటు ఫోన్లు ఎన్నైనా ఉంది ఓడిపోవద్దు ఆశపడద్దు ఇద్దరిని వద్దు నీవి కద్దు ఒకటే గగనం ఒకటే గగనం ఒకటే గగనం ఒకటే గమ్యం తెలుగు పొందే వరకు నీకు మాకు మనకు అలుపు లేదు. Thank you very much. Now I request all my colleagues here to give a big standing ovation to our chief guest.